ఫ్యూరియోసా, ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా మూవీ రివ్యూ. డైరెక్టర్ జార్జ్ మిల్లర్ తీసిన హాలీవుడ్ ఫిల్మ్ ఇది. మ్యాడ్ మ్యాక్స్ సాగాకి కంటిన్యూషన్, అంటే బ్యాక్ స్టోరీ టైపు. మూవీ విషయానికి వస్తే నాకైతే నచ్చింది భయ్యా. ఇంకా ఫుల్ మూవీ రివ్యూలకు వెళ్ళే ముందు ఫిల్మ్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా. ఇంకా మూవీ విషయానికి వస్తే ఫ్యూరియోసా అనే అమ్మాయి తన ప్రాంతం నుంచి వేరే ప్రదేశానికి ఎలా వచ్చిందో, ఇంకా వీళ్ళలో ఎలా కలిసిందో, తన బ్యాక్ స్టోరీని డైరెక్టర్ జార్జ్ మిల్లర్ ఇందులో చూపించారు. అండ్ స్టోరీ విషయానికి వస్తే అన్ని సమృద్ధిగా దొరికే ప్రదేశం నుంచి గ్యాంగ్స్ డొమైన్స్ ఫ్యూరియోసాని తీసుకువెళ్ళిపోతారు. సో తనని వెతుక్కుంటూ వాళ్ళ అమ్మ కూడా వస్తుంది. సో ఈ ప్రాసెస్ లో వాళ్ళ అమ్మను వాళ్ళు చంపేస్తారు. సో ఫ్యూరియోసా వీళ్ళతో ఉంటూ ఎన్ని సమస్యలు ఎదుర్కొంది, ఇంకా తన ప్రదేశానికి వెళ్ళడానికి ఎలా ప్రయత్నించిందో, చివరికి వీళ్ళతో ఎలా కలిసింది, ఎలా ఇక్కడ ఉండిపోయిందో అనేది స్టోరీ. సో ఇంకో విషయం, ఈ మూవీని ఫ్రెష్గా చూసిన వాళ్ళు ఈ మూవీలో ఉండే క్యారెక్టర్స్కి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో సడన్గా క్యారెక్టర్స్ రావడం వల్ల ఇబ్బంది పడవచ్చు. బట్ ఇక్కడ ముందు పార్ట్ చూసే వాళ్ళకి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. బట్ ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ కూడా అవ్వచ్చు చూసేవాళ్ళు. ఇంకా ఇందులో బైక్స్ ఉంటాయి భయ్యా, అబ్బాబ్బాబ్బా చూడలేం భయ్యా, మామూలుగా ఉండవు. సినిమాకి తగ్గట్టు బైక్స్, ఓల్డ్ బిల్డింగ్, టెక్నాలజీ, ఇంకా ప్రతి క్యారెక్టర్ని డైరెక్టర్ జార్జ్ మిల్లర్ డిజైన్ చేయడం, స్టోరీ బిల్డింగ్ విషయంలో సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇందులో నటించిన ప్రతి యాక్టర్ బాగా చేశారు. ఫ్యూరియోసా మేక్ ఓవర్ అయితే ఇంకా మైండ్ నుంచి పోవట్లేదు భయ్యా. ఆమె డెడికేషన్ అట్లుంది, ఫిదా అయిపోయా. ఇంకా అక్కడక్కడ బోర్ కొడుతుంది. ఈ విషయం పక్కన పెట్టేస్తే మూవీ ఓవరాల్గా బాగుంది, నచ్చింది నాకైతే. క్లైమాక్స్ కూడా బాగుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే, బాబాయ్, and see you with next video and bye.